సాంగ్ ఇంకా ఇంకా దూసుకుపోయే అవకాశం కనబడుతోంది. హరిహర వీరమల్లు పైన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాలో నుంచి ఒక పాట డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నోట్ నుంచి విడుదలవడమే ఒక గుడ్ న్యూస్ గా తెలుస్తోంది. ఆయన గెటప్ చూసినా కూడా మరోసారి అందరినీ ఆకర్షించే విధంగా ఉంది. ఈసారి పవర్ స్టార్ ఒక వెరైటీ గెటప్ తో వచ్చారు. ఒక సామాన్యమైనటువంటి గ్రామీణ నేపథ్యం, ముఖ్యంగా అటవీ ప్రాంతాలు ఆ నేపథ్యంతోనే ఆయన గెటప్ కనబడుతోంది. నడుముకి బెల్ట్, మెడలో ఎర్రని కండువా, ఒంటిపై సాదా సీదా అటైర్తో కనబడుతున్నారు ఆయన. పక్కనే విలన్స్ ని పెట్టుకొని మధ్యలో ఒక చలి కాచుకున్నట్టుగానే ఆ మంట వేసి పక్క నుంచి ఆయన మాట వినాలి, మంచి మాట వినాలి అని చెప్తున్నారు. మొదట్లోనే కొంత ఒక డైలాగ్తో ఈ సాంగ్ స్టార్ట్ అయింది. ఏరా నా మాటినవా, వినకపోతే ప్రాబ్లమే నీకు అంటూ గుర్రుగా చూస్తున్నావేంది, వినకపోతే తప్పదు అన్నట్టుగా ఒక వార్నింగ్తోనే ఈ పాట స్టార్ట్ అయింది. ఇది తెలంగాణ రాయలసీమ స్లాంగ్ లా కనబడుతోంది కొంత. సో హరిహర వీరమల్ నుంచి ఇది ఒక సాంగ్ రిలీజ్తో మొత్తం మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒక సంతోషకరమైనటువంటి వార్తగా తెలుస్తోంది. ఒక్కసారిగా వారిలో ఒక కట్టలు తెగే ఉత్సాహం కనబడుతోంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కాటమరాయుడు సాంగ్ తర్వాత మొదటిసారిగా హరిహర వీరమల్ 10 ఏళ్ల తర్వాత మరోసారి హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ గాత్రంతోనే ఒక పాట విడుదలవడం సెన్సేషన్ గా మారింది. ప్రజెంట్ మీరు చూడొచ్చు, ఆ గ్లింప్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ సింగిల్ మాట వినాలి అనేటువంటి ఒక ఫోటో మనం చూస్తే దాంట్లో చాలా సాదా సీదాగా ఒక సామాన్య వ్యక్తిలాగా, అటవీ ప్రాంతాల వ్యక్తిలాగా హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ దర్శనం ఇవ్వబోతున్నారని మాత్రం అర్థమవుతోంది. హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ని మనం ఇప్పుడే గమనించవచ్చు. సో అటవీ నేపథ్యం సంబంధించింది, ఆయన బాణాలు విసురుతున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. సో హరిహర వీరమల్లుకు సంబంధించి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అనేది మొత్తం మీద మాట వినాలి సాంగ్ ని పవన్ కళ్యాణ్ అయితే నోటి వెంట పాడినటువంటి ఆ సాంగ్ ని విడుదల చేశారు. మూవీ యూనిట్ మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఇక్కడ మనం కేవలం ఈ మాట వినాలనే పాటలో ఆ గ్లింప్సెస్ అట్ ద సేమ్ టైం ఆ విజువల్స్ చూస్తూనే ఇదొక గ్రామీణ నేపథ్యం, అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలకు అర్థమవుతున్నాయి. ఏకంగా స్వయంగా ఆయనే పాట పాడారు. దీనిపైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? కళ్యాణ్ ఫ్యాన్స్ కి హరిహర వీరమల నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఒక సంక్రాంతి కానుకనే చెప్పాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నోటి నుండి వచ్చిన ఈ పాట, పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ఈ మాట వినాలి అనే పాట నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఒక సంక్రాంతి కానుకనే చెప్పుకోవాలి. హరిహర వీరమల సినిమా అప్డేట్స్ గురించి పవన్ ఫ్యాన్స్ అలాగే తెలుగు ఆడియన్స్ అంతా కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఒక సంక్రాంతి కానుకగా ఈ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. ఖచ్చితంగా ఈ పాట అయితే జనాదరణ పొందుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వయంగా పాడటం, ఆయనకు సాహిత్యం పట్ల అలాగే ఆ సినిమా పట్ల ఖచ్చితంగా ఒక చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆ సినిమాని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఆ కథ పట్ల ఆ పాత్ర ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు పాత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన చేసిన కర్రసాము కావచ్చు, కత్తి విన్యాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా మనం గతంలో చూసాము. ఈ సినిమా కోసం ఆయన ఎంత ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాడు. బట్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొంత సమయాన్నే మాత్రమే ఈ సినిమా కేటాయిస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడుదల చేయాలని పవన్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీకెండ్స్ లో దాదాపుగా విజయవాడలోని ఈ సినిమా షూటింగ్ సంబంధించి చిత్రీకరణ కూడా జరుగుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా పూర్తి చేసుకొని, షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ప్రజల్లోకి రావడానికి యూనిట్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఈ పాట మాత్రం నిజంగా ఇప్పటికే చాలా అత్యధిక వ్యూస్ తోటి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు మనోజ్. రైట్ రవిచంద్ర, ఇక్కడ మనం సాంగ్ కి సంబంధించి విజువలైజేషన్ చూస్తుంటే ఇది పక్కాగా అటవీ ప్రాంతానికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ దానికి కొంచెం దగ్గరగా కనబడుతుంది. ఎలా విశ్లేషించవచ్చు? దీని ద్వారా మనకి ఏం అర్థం చేసుకోవచ్చు? చూసేటువంటి ఫ్యాన్స్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ తో మూవీ రాబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమైన జోనర్ అనే చెప్పుకోవాలి. ఆయన అటవీ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కూడా అటవీ శాఖను కూడా ఆయనే స్వీకరించడం జరిగింది. సో ఈ సినిమా పరంగా చూస్తే కథ నేపథ్యం కూడా
దాదాపుగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం ఉంది. బడుగు బలహీన వర్గాల కోసం ఒక యోధుడు చేసే పోరాటమే బహుశా ఈ సినిమా కథ అయి ఉండొచ్చు. కథకు సంబంధించి ఎక్కడ రివీల్ చేయనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన చేస్తున్న పాత్రలు, ఆయన ఆలోచన ధోరణి అంతా కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ సినిమా ఈ పాటలో కూడా ఆ నేపథ్యం చూస్తే అలాంటి రవిచంద్ర, ఈ సాంగ్ లో మనం విజువలైజేషన్ చూస్తే కనుక పక్కనే విలన్స్ అంతా కూడా ఒక పాతకాలపు దొరల వేషాల్లో ఉన్నట్టు కనబడుతోంది. వారందరినీ చూస్తూ మాట వినాలని చెప్పి ఆయన పాడుతూ ఉన్నాడు. సో అంతా చూస్తుంటే ఆ బ్యాక్ డ్రాప్ నుంచి ఉండే అవకాశం ఉందా? ఇది అడవి బాట పట్టేటువంటి కొంత అన్నలకు సంబంధించినటువంటి అంశమే దీంట్లో ప్రముఖంగా ఉండే అవకాశమైన కనబడుతుంది. అలా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి అయితే చాలా అంటే ఓల్డ్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ సినారియో అయితే ఈ సినిమాలో ఉండకపోవచ్చు. ఆ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుగా ఆయన వేషధారణ, ఆయన గెటప్ చూస్తేనే ఇది కొంత కాల క్రితం జరిగిన సంఘటన, అలాగే ఆ నేపథ్యంలో జరుగుతుంది, ఆ ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక వెనుకబడిన ఒక అటవీ ప్రాంతానికి సంబంధించిన సన్నివేశాలు, అలాగే ఆ పాత్రలు, అలాంటి సందర్భమే మనకి గుర్తొస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం బహుశా తెలంగాణ వెనుకబడిన అటవీ ప్రాంతాలకు సంబంధించిన కథగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. రైట్ చంద్ర. సో మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా, అంటే సంక్రాంతి ఆల్రెడీ అయిపోయింది, ఆ తర్వాత మరొక పండుగ మొదలైంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి. హరిహర వీరమల నుంచి బిగ్ అప్డేట్ అందింది. హరిహర వీరమల నుంచి పవన్ కళ్యాణ్ ఆయనే స్వయంగా ఆయన నోటి వెంట పడినటువంటి పాటని మూవీ టీం రిలీజ్ చేసింది. మాట వినాలి, మంచి మాట వినాలి అని చెప్పారు. మొదట్లో ఒక డైలాగ్ కూడా ఉంది, ఎరా గుర్రుగా చూస్తున్నావు, నా మాట వినవా, వినకపోతే సమస్య అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ఇందులో విజువలైజేషన్ కానీ పవన్ కళ్యాణ్ గెటప్ చూస్తే ఇది ఒక గ్రామీణ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి బ్యాక్ డ్రాప్ నుంచి ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. పక్కనే ఆయన పాట పాడేటువంటి సమయంలో విజువలైజేషన్ లో పక్కనే కొంతమంది పాతకాలపు దొరల వేషాల్లో పగిడిలు పెట్టి ఉన్నారు. కాబట్టి వారిని చూస్తుంటే ఇది ఒక అటవీ ప్రాంతానికి సంబంధించి అన్నల బ్యాక్ డ్రాప్ తో చేసేటువంటి మూవీలని అర్థమవుతోంది. ఇదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. ప్రెసెంట్ అయితే ఈ సాంగ్ విడుదలైనటువంటి గంటల వ్యవధిలోనే కొన్ని లక్షల వ్యూస్ తో దూసుకెళ్లిపోతోంది. యూట్యూబ్ ని షేక్ చేస్తోంది, హల్చల్ చేస్తోంది.